మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గవర్నర్ తమిళసాయి ఎక్స్ ఖాతా విచారణను ముమ్మరం చేశారు అధికారులు. ముంబై నుంచి గవర్నర్ తమిళసాయి ఎక్స్ ఖాతాను హ్యాక్ అయినట్లు గుర్తించారు. అయితే ముంబైలోని బోటెక్ వైఫై నెట్వర్క్ వినియోగించి హ్యాక్ చేసినట్లు నిర్ధారించారు దర్యాప్తు అధికారులు. అయితే బోటెక్ సంస్థ నిర్వాహకురాలని ప్రశ్నించిన వివరాలు తెలియకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. గవర్నర్ తమిళసాయి ట్విట్టర్ ఖాతా హ్యాక్ విచారణకు ముమ్మరం చేశారు అధికారులు. ముంబై నుంచే గవర్నర్ తమిళసాయి ఎక్స్ ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తించారు. ముంబైలోని బోటెక్ వైఫై నెట్వర్క్ వినియోగించి హ్యాక్ చేసినట్లు నిర్ధారించారు దర్యాప్తు అధికారులు. అయితే బోటెక్ సంస్థ నిర్వాహకురాలని ప్రశ్నించినా కూడా వివరాలు తెలియకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. గవర్నర్ తమిళసాయి ఎక్స్ ఖాతా అయితే హ్యాక్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, గవర్నర్ తమిళసాయి ఎక్స్ ఖాతా హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. ఇక విచారణను కూడా అధికారులు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? నెల రోజుల క్రితం గవర్నర్ తమిళసాయికి సంబంధించిన అకౌంట్ ఎక్స్ సంబంధించిన అకౌంట్ ని హ్యాక్ చేసినట్టుగా గవర్నర్ సిబ్బంది ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైనే దాన్ని పునరుద్ధరించి అది ఎవరు హ్యాక్ చేశారనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు. ముంబై కేంద్రంగా ఈ హ్యాక్ జరిగింది. ఒక బొటిక్ నిర్వాహకురాలి వైఫై తోని అక్కడ ఇంటర్నెట్ వినియోగించి హ్యాక్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ బొటిక్ నిర్వాహకురాలను కూడా ప్రశ్నించిన సైబర్ క్రైమ్ పోలీసులకి ఎవరు హ్యాక్ చేశారనేది ఇంకా తెలియలేదని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. నిర్వాహకులకు సంబంధించిన వైఫై ని యూజ్ చేసుకొని ఈ హ్యాకింగ్ పాల్పడ్డట్టు నిందితుడు గుర్తించడం జరిగింది. ఆ నిందితుడు ఎవరనేది ఇంకా విచారణ జరుపుతున్నాం అని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అప్పుడే గతంలోనే కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఏదైతే హ్యాక్ గురైందో గవర్నర్ తమిళసాయికి సంబంధించిన ఎక్స్ ఖాతాను పునరుద్ధరించి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ హ్యాక్ పాల్పడిన నిందితుని పట్టుకునేలో భాగంగానే ముంబైకి వెళ్లి అక్కడ విచారణ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ విషయం తెలిసింది. సాంకేతిక ఆధారాలతోని ఈ ఐపీ అడ్రస్ల ద్వారా ఈ వైఫై ఎక్కడి నుంచి యూజ్ చేశాడనేది గుర్తించడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ బొటెక్ నిర్వాహకురాలకు సంబంధించి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ని కూడా పరిశీలించారు. అయితే గత కొద్ది రోజుల నుంచి అది మూసివేయి ఉండడంతో ఎవరు నిందితుడు వాడాననేది ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.